వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులు చాలామంది తిరిగి ఆ పార్టీలోకి తిరిగి రానున్నారా? ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వైసీపీ నుంచి వచ్చిన నేతలు షాక్ ఇవ్వనున్నారా అంటే అవునే అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇది వైసీపీకి కోలుకొని దెబ్బైనా వైసీపీ ఏనాడు భయపడలేదు, ధైర్యంగా ముందుకు సాగింది. ప్రజలు మద్దతే తనకు శ్రీరామ రక్ష తప్ప ఎమ్మెల్యేలు ఎంత మాత్రం కాదని నమ్మి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళింది. కడప, కర్నూలు, నెల్లూరు ఫలితాలు వైసీపీలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. వైసీపీ బలం తగ్గందన్న సంకేతాలు జోరుగా ప్రచారం కాబడ్డాయి. వైసీపీ పార్టీ మూసుకోవాల్సిందని టీడీపీ ఎద్దేవా చేసింది. ఆ సమయంలోనే టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ నూతనోత్సాహాన్ని ఇచ్చాయి. కోట్లు పెట్టి ఓట్లు కొన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ నాయకులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ చదువుకున్న లక్షల్లో ఉన్న ప్రజలు మాత్రం వైసీపీకి ఓటు వేశారు. అంటే నాయకులు అమ్ముడుపోయారు, కానీ ప్రజలు తమతోనే ఉన్నారన్న విషయం నాయకులకు తెలిసొచ్చింది. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో గెలిచేది జగనే అని అనుకుంటున్నారంట. ఈ విషయాన్ని ఓ టీడీపీ సీనియర్ నాయకుడు వెల్లడించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గడ్డుకాలం తప్పదన్న మాట వినిపిస్తుంది. ఇచ్చిన మాట తప్పడం, అవినీతి చేసిందన్న పేరు టీడీపీ మూట కట్టుకుంది. అందులో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సముచిత స్థానం కల్పించలేదు. దీంతో ప్రజాబలమున్న వైసీపీలోకి టీడీపీలో చేరిన వారిలో చాలామంది తిరిగి వైసీపీ బాట పట్టనున్నారని అంటున్నారు. ఈ ఆపరేషన్ ఆకర్షే ఇప్పుడు రివర్స్ అయింది. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదలుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీల వరకు వైసీపీలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ఏ వలసల వల్ల టీడీపీ బలం అనుకుందో అదే వలసల టీడీపీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. For more videos, please subscribe our channel.